హాయ్ అండి, మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే పూజ కళ్యాణానికి, ఉద్యోగానికి మంచిగా పనిచేస్తుందండి. ఏదైనా గడ్డు సమస్యలు ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది విఘ్నేశ్వరుడి పూజ. ఇది 5 బుధవారాలు చేయాలండి. 5 బుధవారాల్లో మనకి ఫస్ట్ బుధవారము మనం పసుపు విఘ్నేశ్వరుణ్ణి, పసుపు గౌరీదేవిని పెట్టుకొని మంచి రోజు చూసుకొని తిథి వార నక్షత్రాలు చూసుకొని స్టార్ట్ చేయండి. ఎవరికైనా పెళ్ళిగా కాకపోయినా ఉద్యోగం రాకపోయినా ముఖ్యంగా పెళ్ళికండి భలే బాగా జరుగుతుందండి, అవుతుంది. ఎప్పటి నుంచో అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి కళ్యాణం ఖచ్చితంగా జరుగుతుందండి. చక్కగా భక్తిగా చేయండి, మీకు చక్కగా జరుగుతుంది. 5 బుధవారాల్లో ఒక్కొక్క బుధవారము ఒక్కొక్క మంచి రిజల్ట్ వస్తుందండి. కళ్యాణం గురించి వచ్చి చూసిపోవడం, ఒప్పుకోవడం మంచిగా జరుగుతుందండి. ఇది విఘ్నేశ్వరుని, పసుపు వినాయకుడిని, పసుపు గౌరమ్మని చేసుకొని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన రోజు మనకి 5 రకాల పూలు, 5 రకాల పండ్లు, 5 రకాల పత్రులు తెచ్చుకోవాలి. అవి కూడా చాలా ఈజీ అండి. మన ఇంట్లో దొరికే పత్రులే, ఏకవసంతి పత్రాలు దొరుకుతాయి కదా మన ఇంట్లోనే. కరవీర పుష్పము అంటే గన్నేరు పత్రం, మాచిపత్రి, మారేడు, ఇవన్నీ కూడా మన ఇళ్లలోనే ఉంటాయండి. బయట కూడా మనకి గరిక అనేది దొరుకుతుంది, తెల్ల జిల్లేడు, ఇలాంటివన్నీ కూడా మీకు దొరుకుతాయండి. చక్కగా 5 రకాల పత్రులు తెచ్చుకొని పూజ చేసుకోండి. అలాగే 5 రకాల పండ్లు. ఇప్పుడంతా కూడా కొంచెం ఏ సీజనల్ ఫ్రూట్స్ అవి తెచ్చుకోండి. ఎక్కువగా మీకు నేరేడు, అట్లా ఎక్కువ ఖర్జూర ఇట్లా పావు కేజీ అట్లా తెచ్చుకుంటే మీకు మళ్ళీ వచ్చే వారానికి తిరిగి చూసుకోకుండా మీకు ఉంటాయండి రెడీగా. అట్లానే జామ, అరటి చాలా ఈజీ అండి. పండ్లు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి మధ్యతరగతి వాళ్ళకు కూడా. అలాంటి పండ్లు తెచ్చుకొని చక్కగా చేయండి. చెరుకు గడలు కూడా చేసుకోవచ్చండి. ఒక చెరుకు గడ తెచ్చుకుంటే 5 ముక్కలు చేసి నైవేద్యం పెట్టచ్చండి. 5 రకాల పండ్లు, 5 రకాల పత్రులు, 5 రకాల పూలండి మనకి దొరుకుతూనే ఉంటాయి. గులాబీ, మందార మన ఇళ్లలోనే పూస్తుంటాయి కదండి. గన్నేరు పూలు అట్లా అవన్నీ కూడా మనం 5 మన ఇంట్లోనే దొరుకుతాయి. కనకాంబరాలు అట్లా దొరకకపోతే బయట మార్కెట్ నుంచి తెచ్చి చక్కగా 5 రకాల పూలు, 5 రకాల పండ్లు, 5 రకాల పత్రులతోటి చక్కగా